ఈ డైలాగ్ అయితే చాలా మాస్ అబ్బా! చాలా మందికి నచ్చొచ్చు. స్పెషల్‌గా మీకు డెఫినెట్‌లీ అయితే మీకు నచ్చితే మాత్రం చేసుకోండి. ఇక్కడ నేను కూడా చూపిస్తున్నా. ఓకే. ఒక 4 ఫోటోస్ ఉంటే ఎడిటింగ్ అయిపోతది. ఎఫెక్ట్ కూడా చెప్తాను నేను ఎలా చేశాననేది. చాలా సింపుల్ మ్యాటర్ అది. ఫస్ట్ అయితే ఈ వీడియో ఎలా ఉందో చూడండి. నచ్చితే చేసుకోండి. నెవర్ ఎవర్ ట్రై టు ఇన్సల్ట్ మీ బ్రో, బికాస్ నేను నవ్వుతూ నవ్వుతూ నీ గుద్ద దెంగే రకం. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! వీడియో మొత్తం బాగుంటది. వీలుంటే ట్రై చేయండి. కానీ వీడియో మొత్తం చెప్తాను. ఎందుకంటే మళ్ళీ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. డీటెయిల్‌గా తెలుసుకోండి. ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేస్తున్నా. నేను ఒక ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఒక ఫాంట్ లింక్, ఒక బ్రష్ ఇమేజ్ అయితే ఇచ్చాను మీకు యూజ్ అవ్వచ్చు. పీఎన్‌జీ ఉంటది. దాన్ని ఇక్కడ యాడ్ చేద్దాం. దీన్ని మనం 7 సెకండ్ వరకు పెట్టి లాంగ్ ప్రెస్ చేసి ఇలాగైతే కొంచెం రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసిన తర్వాత లాంగ్ ప్రెస్ చేసి టోటల్ డౌన్‌లో తీసుకురండి. ఓకే. డౌన్‌లో తీసుకొచ్చిన తర్వాత ఇలా కనిపిస్తది. కొంచెం జూమ్ చేద్దాం. ఓకే. జూమ్ చేసిన తర్వాత కింద ఈ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకు చాలా ఫ్లాట్‌గా అయితే ఉంది. అప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఫోటోని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఇక్కడ వైఫ్ ఎఫెక్ట్ ఉంటది. ఓకే. సెర్చ్ చేసి యాడ్ చేసుకోండి. దీని ఎండ్ ఏదైతే ఉందో ఎండ్‌ని తగ్గించుకోండి. ఓకే. తగ్గించిన తర్వాత ఫెదర్ కొంచెం పెట్టుకోండి. ఓకే. దీన్నే డూప్లికేట్ చేద్దాం. ఈ ఇమేజ్ ఏదైతే ఉందో దీన్నే డూప్లికేట్ చేసి రొటేట్ చేసుకోండి. 90 డిగ్రీస్ మైనస్‌లో చేసుకోండి. మైనస్ కాదు నార్మల్‌గా పెట్టండి. నేను మైనస్ అనుకున్నా. ఇలా కొంచెం దగ్గర తీసుకోండి. కొంచెం దూరమున్న నో ప్రాబ్లమ్. ఇప్పుడు చూడండి క్లియర్ కట్‌గా కనిపిస్తది. ఓకే. దీనికి మళ్ళీ ఇంకో యానిమేషన్ పెడదాం. ఏందంటే ఈ టెక్స్ట్ అనేది కొంచెం సైజ్ తక్కువ చేసుకోండి ఇలా. దీన్నే కాపీ చేసి మిగతా సేమ్ సైజ్‌లో ఉండాలి కాబట్టి అన్నీ ఒకసారి సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ చేసేయండి. అక్కడి నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ స్టైల్ చేస్తే అన్నీ ఒకటే సైజ్‌లో వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి కింద ప్లస్ సెకండ్ ఓకే. ఆబ్జెక్ట్ ఎలిమెంట్‌లోకెళ్ళి కెమెరా యాడ్ చేసుకోండి. ఇది ఓన్లీ 7 సెకండ్ వరకు కెమెరా పెట్టి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఇక్కడ మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లో ఈ రాండమ్ యానిమేషన్ ఉంది కదా! దీంట్లో టూ మచ్ అని ఒక ప్రీసెట్ ఉంటది. దాన్ని యాడ్ చేసి 50 ఉంటది. దీన్ని మీరైతే 50 నుంచి 4 లేకపోతే 5 పెట్టుకోండి. మాక్సిమం 5 పెట్టండి. ఈ కెమెరా ఆన్ చేసుకుంటే ఇప్పుడు ఎఫెక్ట్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి. మే ఆ షేక్ అనేది మీకు కనిపించకపోవచ్చు. కానీ కనిపిస్తది. ఓకే. నో ప్రాబ్లమ్. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి మన ఫోటో యాడ్ చేద్దాం. ఫోటో సెలెక్ట్ చేసుకోవడం, ఇక్కడి నుంచి కట్ చేసుకోవడం. ఇలా బీట్ చూసుకోండి. బీట్ మార్క్ పట్టి కట్ చేసుకోండి. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఒకటి తీసుకుందాం. 4 ఫోటోస్ యాడ్ చేసిన. ఫస్ట్ ఫోటో స్టార్టింగ్‌లో మూవ్ అంట స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్. ఇక్కడ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్. స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి ఫోటోని పైన తీసుకోండి ఇలా. ఓకే. ఇలా వస్తది. కొంచెం ఇంకా ఫాస్ట్‌గా రావాలంటే కర్వ్ యాడ్ చేసుకోండి. ఓకే. ఇది మనకు ఫస్ట్ ప్రాసెస్. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఇక్కడ మీరైతే ఫస్ట్ అయితే మోషన్ బ్లర్ యాడ్ చేసుకోండి. స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ కొంచెం జరిపి ఇక్కడ 0 చేసుకోండి ఇది. ఇలా వస్తది. ఓకేనా? దీనికి మనం ఇక్కడ సేమ్ ఇంతకుముందు మీకు రాండమ్ అనే ఒక టూ మచ్ ప్రీసెట్ చెప్పాను కదా! అది యాడ్ చేసుకోండి. ఇలా వస్తది వైబ్రేషన్. దీన్ని స్టార్టింగ్‌లో ఏం చేద్దామంటే స్టార్టింగ్‌లో దీనైతే ఒక 200, 300 పెట్టాను. స్టార్టింగ్ కీ ఫ్రేమ్ యాడ్ చేసి మళ్ళీ ఇక్కడ వచ్చి కొంచెం తక్కువ చేసుకోండి. ఒక 5, 10 వరకు పెట్టుకోండి. అంతే. ఎఫెక్ట్ అయితే వచ్చేసింది. దీన్ని మీరు మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసినాం కాబట్టి సెకండ్ కీ ఫ్రేమ్ ఇక్కడ ఎండింగ్‌లో యాడ్ చేసి ఇలా సైజ్ కొంచెం తక్కువ చేసి టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. బాగా కవర్ చేస్తది. ఇప్పుడు చూడండి. చూశారు కదా! యానిమేషన్ సూపర్ వచ్చింది. మిగతా ఫోటోకి కాపీ పేస్ట్ చేసుకోండి. అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే అన్ని ఫోటోకి సెట్ అయిపోతది అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి.